ఏంటంటే మాస్ జాతర రివ్యూ అన్నమాట. సో ఈరోజు మాస్ జాతర రివ్యూ గురించి మనం అయితే ముచ్చటేద్దాం. సో వీడియో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో మీరు సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. మాస్ జాతర, మాస్ మహారాజా రవితేజ పోలీస్ క్యారెక్టరైజేషన్ అంటే బ్లాక్ బస్టర్ మూవీ అని అనుకున్నాం, కానీ డైరెక్టర్ పెద్ద బొక్క పెట్టిండనమాట. సో ఆల్రెడీ సినిమా చూస్తున్నంతసేపు రీసెంట్గా ఉన్న సినిమాల్లో స్టోరీస్ లెక్కనే అనిపిస్తాయి, రీసెంట్గా ఉన్న సినిమాల్లో సీన్స్ లెక్కనే అనిపిస్తాయి, రీసెంట్గా ఉన్న సినిమాల్లో బ్యాక్గ్రౌండ్స్ లెక్కనే అనిపిస్తాయి. సేమ్ అంతకు మించి ఏం లేదు. ఆ సినిమాలో కొన్ని, ఈ సినిమాలో కొన్ని, ఈ సినిమాలో కొన్ని మొత్తం కలిపేసి ఒక సినిమా చేసిండు. ఆ ఫైట్ మాత్రం క్రాక్ సినిమాలో, ధమాకా సినిమాలో ఆ ఫైట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసిండు అనమాట. సో సినిమా చూస్తున్నంతసేపు నాకైతే అట్లనే అనిపించింది అనమాట. సో హీరో నాకు తెలిసి అసలు షూట్ జరుగుతున్నప్పుడు కానీ, స్టోరీ వింటున్నప్పుడు కానీ సీక్వెల్గా అనిపించిందా రవితేజకి, అనిపించలేదా, మరి ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేసిండు, కొత్తగా ఏమైనా ట్రై చేసిందా, చేయలేదా, కొత్తగా ట్రై చేసే ఇంటెన్షన్ ఉందా లేదా, లేకపోతే సినిమాలు తీయాలి కాబట్టి తీస్తున్నామనే ఇంటెన్షన్ ఉందా, లేకపోతే క్యారెక్టర్ తోటి జనాలతో మెప్పించుకోవాలనే ఇంటెన్షన్ ఉందా లేదా, నాకైతే అర్థం కాలేదు. మొత్తానికైతే సినిమా హిట్టా ఫట్టా అంటే నాకు తెలిసి హిట్ అయితే కాదు. సో మొత్తానికైతే దాంట్లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ ఏంటంటే హీరో రవితేజ ఒక్కటే ప్లస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే రవితేజ ఎనర్జీ ప్లస్ పాయింట్, రవితేజ యాక్టింగ్ ప్లస్ పాయింట్, రవితేజ డైలాగ్ డెలివరీ ప్లస్ పాయింట్. ఇంకొచ్చేసి సాంగ్స్ బాగానే ఉన్నాయి, సాంగ్స్ ప్లస్ పాయింట్. అంతకు మించి సినిమాలో నాకైతే ఎక్కడ నచ్చలేదు. సో రివ్యూస్ చెప్పుకునేటోన్ని సినిమా విలన్స్ పక్కకు పెట్టారు అనమాట. నాకైతే పెద్ద కామెడీ అనిపించింది. సో ఇక నేనైతే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఆ మూవీ పైన. ఎందుకంటే కొన్ని రోజుల గ్యాప్ తర్వాత వచ్చింది కాబట్టి మాస్ జాతర, రవితేజ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఈ మూవీ ఇంకా 2-3 సంవత్సరాలు గుర్తుంటుంది, ఆ తర్వాత ఇంకొక కంబ్యాక్ బాగా వస్తుందని అనుకున్నాను అనమాట. సో నాకైతే మూవీ యావరేజ్ అని అనిపించింది, హిట్ కాదు అని అనిపించింది. సో మూవీ అయితే స్టోరీ అయితే ఏం లేదు, కొన్ని సీన్లు అయితే లాగ్లా అనిపించినాయి అనమాట. సో ఎందుకు తీస్తున్నారా, అది సాంగ్కి మధ్యలో ఆ గ్యాప్ను ఫిల్అప్ చేయడానికి ఏదో ఒక సీన్ పెట్టేసి తీసేద్దామనే ఇంటెన్షన్ తోటి తీసిరా, లేకపోతే ఏ ఇంటెన్షన్ తోటి తీసిండో నాకైతే అర్థం కాలేదు. ఈ డైరెక్టర్ ఏందో నాకైతే అర్థం కాలేదు. సో సినిమాలో కొత్తగా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ అంటే అంత ఎంటర్టైన్మెంట్ లేదు, జస్ట్ నార్మల్గా ఉన్నది. అది కూడా ఆడియన్స్ బాగా ఎంటర్టైన్మెంట్ చేసి పగలబడి నవ్వే అంతగా అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఒకసారి చూడొచ్చు. సో మీరు మాస్ జాతర మూవీ చూసినట్లయితే ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేను కూడా రవితేజ ఫ్యాన్నే. ఇలాంటి రివ్యూ మాస్ జాతర గురించి ఇస్తాను నేను అనుకోలేదు. తోపు తురుము హిట్ ఇలాంటి కంటెంట్ అని అలాంటిది అనుకున్నా, కానీ నేను ఇలాంటిది అనుకోలేదు అనమాట. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.